ఈ గ్యాస్ కొరత వల్ల బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రిక్వైర్డ్ మోతాదులో అంటే అవసరమైన మోతాదులో ప్రొడక్షన్ అయితే అవ్వడం లేదు. సో ఈ బాటిల్స్ కొరత ఏర్పడము, దాని ద్వారా వైన్ షాప్లలో లిక్కర్ షార్టేజ్ అనేది ఏర్పడుతుందన్నమాట. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికైతే 20% లిక్కర్ రేట్లు అయితే పెరిగే అవకాశం ఉంది. ఈ గ్యాస్ షార్టేజ్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతాయి. లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్యాకేజింగ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. సో ఈ ప్యాకేజింగ్ అనేది గ్లాస్ బాటిల్స్ రూపంలో మరియు అల్యూమినియం క్యాన్స్ రూపంలో అయితే లిక్కర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. గ్లాస్ బాటిల్స్ కొరత ఏర్పడము, తద్వారా ప్రొడక్షన్ అనేది తక్కువ అవడం వల్ల లిక్కర్ వైన్ షార్టేజ్ అయితే ఏర్పడే అవకాశం ప్రమాదం అయితే ఉంది. అలాగే అల్యూమినియం క్యాన్స్ కూడా ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల ప్రొడక్షన్ అయితే పూర్తిగా తగ్గిపోయింది. వీటి వల్ల కూడా ఫైనల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో లిక్కర్ యొక్క ఫైనల్ ప్రొడక్షన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది అండ్ లిక్కర్ షార్టేజ్ ఏర్పడే ప్రమాదం కూడా ఉందన్నమాట. సో మొత్తానికి ఈ ఫ్యూయల్ షార్టేజ్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగే ప్రమాదం ఉంది. అలాగే టైంకి ట్రాన్స్పోర్టేషన్ జరగకపోవడం వల్ల ప్రొడక్షన్ దెబ్బతినే అవకాశం ఉంది. మనకి ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి సమస్య ఒకటి ఎదుర్కొన్నాం అనమాట. కరోనా టైంలో లిక్కర్ అనేది బంద్ చేయడం జరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కూడా దెబ్బతినడం జరిగింది. ఇలాంటి పరిస్థితులను మనం ఇంతకుముందు చూసాము. అప్పుడు ఏదైతే వైన్ షాప్స్ ఎదురుగా కిలోమీటర్ మీద లైన్లు కట్టారనమాట. సో ఇప్పుడు కూడా ఈ ఫ్యూయల్ అండ్ గ్యాస్ షార్టేజ్ వల్ల కూడా మళ్ళీ పెట్రోల్ బంకులు ఎదుట వెహికల్స్ ఎలాగైతే కిలోమీటర్ల లైన్లు కడుతున్నారో అలాగే వైన్ షాప్స్ ఎదురుగా మందుబాబులు కూడా లైన్ కట్టే ప్రమాదం అయితే రాబోతుంది. సో దీనివల్ల మందుబాబులు భయపడే ప్రమాదం ఉందా అంటే లేదనే మనం చెప్పొచ్చు. ఏదైతే మనం మందు తాగుతున్నామో, మందు కన్జ్యూమ్ చేస్తున్నామో ఆ బాటిల్స్ని యథావిధిగా పగలగొట్టకుండా అలాగే రిటర్న్ చేయడం వల్ల గ్లాస్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిక్వైర్మెంట్ అయితే తగ్గుతుంది. ఇలాగ రిక్వైర్మెంట్లు తగ్గుతున్న కొద్దీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ దెబ్బతినకుండా, సో ఎలాంటి షార్టేజ్ ఏర్పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు.